ఆ పెళ్లి కూతురికి ఎక్స్ నేనే ఆ అమ్మాయికి నాకి గొడవైందనమాట రాత్రి. నువ్వు నాతో వచ్చేసేయ్ అని చెప్పిన. లేదు నీతో రాన్రా బ్లడీ ఫుల్ అనింది. ఇంకా కోపంలో బీర్ సీసా తీసుకుని నెత్తింగ్ కొట్టినాను. చచ్చిపోయిందా టిక్కీలో ఉంది. ఆ అమ్మాయి చివరి కోరిక మెహందీ వేసుకోవాలని చెప్పేసి అనింది. ఎవరు లేని చోట తీసుకొని ఆపి మెహందీ వేస్తాము. నువ్వు అట్టాల్సినావు అనుకో, ఇంజెక్షన్ వేస్తా. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. హలో గైస్ అందరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా కానీ కామెంట్ సెక్షన్లో స్క్రిప్టెడ్ అంటే అతను ఫుల్ వీడియో చూడలేదని అర్థం. ఓకే, ఒక అమ్మాయి పైన అయితే ప్రాంక్ చేయబోతున్నాను. ఆమెతో ఎట్లా ప్రాంక్ అంటే స్క్రిప్టెడ్ కానీ ప్రాంక్, ఆమె మీద నేను సీరియస్ అవుతుంటాను అనమాట. ఈ విధంగా ఆమె ఇరిటేషన్ తెప్పించేలాగా డైలాగ్ చెప్పలేకున్నావు, అది చెప్పలేకున్నావు, ఇంకా బాగా చెప్పాలా అని చెప్పేసి అట్లా ఆ విధంగా ట్రై చేద్దామనేసి అనుకున్నాను. ఈ విషయం నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఓకే, చలో వీడియోలో వెళ్ళిపోదాం. వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ అమ్మాయికి అయితే నేను స్క్రిప్ట్ ఎట్లా చేయాలనేసి అయితే చూపించినాను అనమాట. ఈ ప్రకారంగా ఎట్లా నడుస్తుందో ఒకసారి చూద్దాం. నేనైతే సంజాయించినాను, ఇట్లా కాదు ఇట్లా చేయాలా అని చెప్పేసి ప్లాన్ అయితే చేసినాను. ఒకసారి చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఓకే గైస్, మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసినాము. మీరే కదా, కూర్చో. ఏం పేరు? ఆమెని. ఓకే, మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? అదేనా ఫుల్ టైం? అదే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 4 years నుంచి చేస్తాను. అంటే మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అయినారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే మా ఫ్రెండ్స్ ద్వారా. ఓకే, సీట్ బెల్ట్ వేసుకో. ఎందుకంటే సాయంత్రం ఈవెంట్, ఇప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి వేసేసుకొని పెట్టుకుంటే సాయంత్రం కంతా ఆరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా అని చెప్పేసి అంటే అక్కడ చెల్లాక చాలా మంది కూడా పెట్టించుకుంటారు కాబట్టి టైం అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు కాబట్టి. ఎంతవరకు అయింది స్టడీ? డిగ్రీ కంప్లీట్. నాకు కొంచెం గట్టి మాట్లాడి చౌడు. అవును, డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిందండి. మీరు తిన్నారా? ఇక మొదలెడదామా? యాక్చువల్గా అంటే ఆ పెళ్లి కూతురికి దోషం ఉందంట. ఏం దోషం అండి? అది కుజ దోషం అని చెప్పేసి అన్నారు. అది మామూలుగా వేస్తారు కదా మెహందీ, ఆ మెహందీ వచ్చేసి మెహందీ ఆర్టిస్ట్తో వేపించేది. ఆమె బ్లడ్ కూడా కొంచెం కలవాలా అని చెప్పేసి అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? అదే ఆ విధంగా చేస్తే ఆమె కుజ దోషం పోతుంది అని చెప్పేసి అన్నారు. దానికి నా బ్లడ్ కిందకి ఇవ్వాలండి? ఇది సంథింగ్ రావాలి కదా అక్కడి నుంచి అనేసి, ఆ కుజ దోషం బయటికి. వాళ్ళ దోషం ఉంటే నా బ్లడ్ ఎందుకు ఇవ్వాలండి? ఇదే వాళ్ళ మాంత్రికుడు అట్లానే చెప్పేసి అన్నాడు. ఇది దాంట్లో కొన్ని దుష్ట పీడలు ఏమంటారు ఆ మెహందీలో నుంచి బయటికి తీయాలన్నా మాట.
ఇవన్నీ వాళ్ళు నాకు చెప్పలేదండి. అది చెప్తే ఎవరు రావడం లేదు. ఇంతకు ముందు ఇద్దరు వచ్చినారు, వాళ్ళు ఇప్పుడు వస్తామని చెప్పేసి పారిపోయినారు అనమాట. వాళ్ళు నన్ను ఎందుకు తీసుకుపోతున్నారండి? ఇది మళ్ళా దీంట్లో చేయాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుపోతున్నారు? అదే మామూలుగా అంటే ఇది ఎవరు చెప్పకుండా తీసుకురమ్మన్నారు, మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఆడ హడావిడి చేస్తే బాగుంటది కదా, అందుకోసం అని చెప్పేసి. ఆపండి, దిగుతాను. ఏమైతుంది, ఒక్క చుక్క బ్లడ్డే కదా. వద్దండి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకేమన్నా అయిపోతే. లేదు 1 2 3 గో. ఇంకా రియాక్ట్ అవ్వాలా? దింపు నువ్వు ఫస్ట్. ఏంది ఓకే ఎంతసేపు అని వెయిట్ చేయాలి? దింపుతావా లేదా? ఏం నకరాలు చేస్తున్నావా? ఏమనుకుంటురా నువ్వు? ఇట్లా అని రావాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అది సీన్ కట్ చేసేస్తాను, ఎడిటింగ్ లో తీసేస్తాను. మనం మళ్ళీ అక్కడ నుంచి కట్ చేస్తాం. ఇందాక మీరు చెప్పారే, అది మళ్ళీ ఒకసారి చెప్పండి. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు సార్. స్పెట్స్ తీసేది కొంచెం రియాక్షన్ వస్తలేవు. ఓకే కూల్, అది ముందర పెట్టుకోండి. ఓకే, ఏం పేరు అండి మీ పేరు? ఆమనేనా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? యాక్చువల్గా అంటే ఆ అమ్మాయిని ఎక్స్ నేనే. మళ్ళీ మీరే నన్ను తీసుకెళ్తున్నారు. అదే మ్యాజిక్. ఆ అమ్మాయికి నాకి గొడవ అయిందనమాట రాత్రి. అవునా? ఆ అమ్మాయి చివరి కోరిక తీర్చాలని చెప్పేసి అనింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ చివరి కోరిక ఏంటండి? నన్ను తీసుకెళ్ళామా? మరి ఆ అమ్మాయి చివరి కోరిక ఆమె పెళ్లి దాంట్లో లేదు. మీ నంబరు నాకు పంపింది, ఆమెకు ఫోన్ చేసి నన్ను తీసుకొని మీ నంబర్ తీసుకొని నేను కాల్ చేసినాను. అవునా? ఎందుకండి? నన్ను వదిలేసిపోతుంది కదా. ఇన్ని సంవత్సరాలు నాతో లవ్ లో ఉండి 3 సంవత్సరాల 3 నెలల 37 రోజులు ఉంది నాకు. 3 సంవత్సరాల 3 నెలల 37 రోజులు ఉంది నాకు. ఇప్పుడు చూసి ఎవడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చినాడని చెప్పేసి వాని పెళ్లి చేసుకుంటా అంటుంది. మరి మీరేం పని చేయరా? నేను ఈ డ్రైవింగ్ చేస్తుంటాను అనమాట. అట్లెట్లా వదిలేస్తుంది మిమ్మల్ని? అదే తెలియడం లేదు. అందుకే రాత్రి తాగినాం ఇద్దరం. ఆమె కూడా తాగుతుంది. ఇద్దరం తాగి నువ్వు నాతో వచ్చేసేయ్ అని చెప్పిన. లేదు నీతో రాన్రా బ్లడీ ఫుల్ అనింది. నా కోపంలో బీర్ సీసా తీసుకుని నెత్తింగ్ కొట్టినాను. ఆ అమ్మాయికే. అమ్మాయి మరి టిక్కీలో ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఏం మాట్లాడుతున్నావునా? నేను లవ్ చేస్తే నన్ను మోసం చేసింది. నువ్వేం మాట్లాడుతున్నావునా? నన్ను చంపేసినావా ఏంది? ఏమో చాలా సేపటి నుంచి అయితే అట్టే పడిపోయింది. భయం ఎట్లా? ఆపునా? లేదు కాదు ఆపనా? కాదు ఆపనా? కాదు, ఆ అమ్మాయి చివరి కోరిక మేం చేయమని చెప్పింది. మళ్ళీ ఏంది నువ్వు ఆడికి తీసుకో? ఆ అమ్మాయి అక్కడ ఎవరు లేని చోట తీసుకొని పోయి ఆపుతానమాట. ఏందన్నా ఆమె ఉందా లేదా ఫస్ట్ చెప్పు నాకు. అంటే చూసేంత వరకు తెలియదు, నువ్వే చూసి చెప్పు. ఆపనా? కాదు పాప నేను దిగుతానా? దిగేది కాదు, అమ్మాయి ఎట్లా ఉందో ఏం పరిస్థితో చూడు. నేను డాక్టర్ అన్నా. అయ్యి నేను వద్దన్నా, కేసులు అయితే నన్ను దించన్నా. నా మాట ఏం కాదు. నువ్వు ఏమైతుంది ఇప్పుడు? నువ్వు ఇప్పుడు దించుతావా? కారు వాళ్ళు కొట్టాలనా? కారు వాళ్ళ కూడా నీ ఏలే ఇరిగిపోతాయి. ఫస్ట్ ఆపన్నా, నాకు భయం అయితే. రోడ్డు మీద ఎట్ట ఆపేది? నువ్వు సైడ్ కాపన్నా, నేను దిగిపోతా. యాడ దిగిపోతావు? నువ్వు ఆపు, సైడ్ కాపు. నువ్వు యాడ ఆపేది? ఈడ ఆడ ఆపన్నా, నువ్వు ఆపన్నా ఫస్ట్ ఆపన్నా. నా మాట నువ్వు రోడ్డు మీద ఆపితే అవి ఇవి అడ్డం వచ్చి ఏమన్నా తగిలితే మళ్ళా పోన్నా ఉంటే నేను పోన్నా. బాడీని పెట్టి యాడికి పోతావు? నువ్వు దించునా? నేను ఎక్కడో ఒక ఎక్కిపోతాన్నా, ఇంటి పోతాన్నా. ఇంటి పోతాన్నా. నేను పోతాను, నాకు ఇది వద్దు. లేదు ఏమన్నా ఆపన్నా. నువ్వు కూడా ఇట్లే చేసినావు అనుకో.
मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఏందన్నా అది? ఇంజెక్షన్. ఏం ఇంజెక్షన్? మత్తు మరుచు. వన్నాను వాపన్నా కాదు, నా మాటను. ఏమైతే చెప్పు. ఓ అన్నా నువ్వు ఆపుతావా లేదా? లేదు లేదు, నువ్వు ఆపన్నా. కాదు, యాడికి తీసుకుపోతున్నావు ఇట? తీసుకుపోతున్నాను. ఈడ ఎవరు లేరు కదా ఈడ. ఓ ఆపన్నా నువ్వు. నా మాట నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఓ అన్నా ఆపుతావా లేదా? నువ్వు ఏంది నువ్వు? నా మాట నువ్వు ఏం కాదు, ఒక్క నిమిషం అంతే. ఓ అన్నా నా మాటను. ఏం చేస్తున్నావన్నా? ఇంజెక్షన్. నువ్వు ఏంది వెనక బాడీని పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావు? కాదు, ఇంజెక్షన్. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవు అసలు. గొంతు బాగుంది, ఫేస్ లో నవ్వు ఉంది. నవ్వొస్తుందా? ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. ఫేస్ లో నవ్వు లేకంటే బాగుండు. నేను గమనీయలే కదా, ఓకే ముందే చూస్తున్నాను. వాటర్ బాటిల్ తీయలేదు, ఇది తీసుకుందాము. ఓకే, ఇది ఎట్లా రావాలని చెప్తే బయటికి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నేను చూపిస్తా. నేను చూస్తాను. అరే, నాన్న వద్దును. మమ్మీ. Fantastic, superb, mind blowing, unbelievable. ఇట్లా విధంగా వస్తే రియాలిటీ ఉండదు. ఓకే. అంటే ఏడుపులు ఎట్లుందంటే నా వద్దనా, స్మైల్ ఫేస్ వస్తుంది. స్మైల్ ఫేస్ వస్తుంది. ఓకే, ట్రై చేయండి. ఓకే పర్లేదు. ఓకే అమ్మా, ఏం లేదు, మనం ఎంత రియలిస్టిక్ గా ట్రై చేస్తే జనాలకి అంత రియలిస్టిక్ గా ఉంటది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ తర్వాత ఇంకో షూట్ ఉంది నాకు. నడుస్తుంది రాక్ గార్డెన్ లో షూట్. లేదు ఆడ ఏమన్నా యాక్టింగ్ ఎట్లా ఉంది ఒకసారి చేసి చూపెట్టు. యాక్టింగ్ ఎట్లా ఉంది అక్కడ? ఇప్పుడు నాకు ఒక హస్బెండ్ క్యారెక్టర్. మేమిద్దరం రొమాంటిక్ టైమ్ లో ఆయన్ని చంపేస్తారు. ఆయన మీద పడి ఏడటం, లేవండి నన్ను వదిలేసి ఎలా సర్చ్ అంటే అది సర్చ్ ఇట్లా చేసు ఆయన దగ్గర ఇదే బాడీ. లెట్స్ బిగిన్ ది షో. ఏవండి లేయండి. ఎందుకండి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు? లేవండి. ఊరుకో లేవండి. అంతేనా? అంతే. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే సీన్ కట్ చేసేసి చేస్తాను అనమాట. ఓకే, ఈయన గోపాలు నా ఫ్రెండ్. ఇందా చెప్పి చెప్పరా. అది హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. కరెక్ట్ మరి చెప్తారండి. ఈసారి రాని మొత్తం రాని నీళ్లు తీసుకుందాం కావాలంటే. ఆటోమేటిక్ వస్తాయా? కాన్ఫిడెన్స్ లేదా కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తున్నావా? అంటే ఎట్లా అది ఏడుపు వచ్చేస్తది. అంటే రియల్ గానా లేదా యాక్టింగ్ గానా? రియల్ గానే వచ్చేస్తది. ఏడుపు రియల్ గానా యాక్టింగ్? అది యాక్టింగే. ఓకే, ఇట్లా అని చెప్పేసి రాత్రి నేను ఆమె బీర్ తాగుతుంది. హౌలీ అంటే మీకు తెలుసా? అంటే కొంత తాగుతారు కదన్నా, ఆడవాళ్ళు కూడా తాగుతారు. తాగుతారా మీరు? ఆ అమ్మాయి నేను కలిసి బీర్ తాగినాం. ఆ బీర్ తాగిన మత్తులో ఆ అమ్మాయి నన్ను చీట్ చేసినాను, ఇంకా నువ్వు నాకు వద్దురా బ్లేడీ ఫూల్ అని చెప్పేసి తిట్టింది. నా కోపంలో తట్టుకోలేక బీడి సీసా తీసుకొని ఎత్తిని కొట్టిన. ఆ అమ్మాయి లాస్ట్ మాట్లాడుతూ నాకు మెహందీ వేయించుకోవాలని చెప్పేసి చాలా ఇష్టము, నాకు మెహందీ ఏపీ అని పడిపోయింది. టిక్కీలో ఉంది. కాదు, ఇంకా స్టార్ట్ చేయాలమ్మా. ఇంకా రాని. ఓకే, ఇంకా రాని. నేను ఇదంతా చెప్పేసినాను కదా, ఆ అమ్మాయి డిక్కీలో ఉన్నది నుంచి చూడు స్టార్ట్. ఓకే సరే. సీట్ బెల్ట్ వేసుకొని ఉండు. ఆ సీట్ బెల్ట్ కూడా మళ్ళా ఇప్పేటప్పుడు బాగుంటది.
హీఈస్ మిస్టర్ వెంకట్రావు మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా ఇంకొకసారి చెప్పరా ఈయన కూడా ప్లీజ్. హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారన్నాను. ఆ రాత్రి ఆ అమ్మాయి నేను కలిసి మంద అయినాం. ఆ మంద అయినకి మత్తులో నన్ను తిట్టింది. బ్లడీ ఫుల్ హౌలే అని చెప్పింది. ఒప్పించినాను, అయినా వింటలేదు. ఏం చేయాలో అర్థం కాక బిడిచి చేసుకొని ఎత్తిని కొట్టినాను. బట్టెట కొడుతీవానా? చేత్తో కొట్టాను. మళ్ళీ ఏమైందనవా ఆమెకు? నెత్తి పగిలింది. ఓయమ్మా, మళ్ళీ ఏడ ఉందనవా ఆమె? టిక్కీలో చేసుకుని వచ్చిన మళ్ళీ ఏందన్నా హాస్పిటల్ తోలుకోకుండా నన్ను ఎక్కించుకున్నావు దీంట్లో? ఆ అమ్మాయి చివరి కోరిక మెహందీ వేసుకోవాలని చెప్పేసి అనింది. ఓ నన్ను ఆపనా ఫస్ట్ తీయనా? నా మాట నువ్వు ఎవరు లేని చోట తీసుకొని ఆపి మెహందీ వేస్తాము. ఆపనా నువ్వు నన్ను పోవాలనా? తీసుకొచ్చి డిక్కిలో దాన్ని పెట్టి నన్ను ఇది ఇరికిచ్చినవు. వేసేస్తే అయిపోతుంది కదా. తీయనా నువ్వు దీని పరిస్థితి రాకుంది. గుంజు ఓనా నేను పోతానా? నా మాట ఏమైతుంది? అనా వద్దనా అబ్బనా? కాదు ఇంకా రాని రే చాలా పాపం రా. న్యాచురల్ గా ఎంత రియాక్ట్ అవుతావో అంత ఇది చేసేయి. ఓకే, అప్పుడు వస్తుంది కదా, రావట్లేదా? స్టార్టింగ్ కొంచెం వచ్చింది, తర్వాత మళ్ళా అనా దింపనా అనా ఇదనా పిచ్చి లేచిపోవాలి. ఇంకా హడలిద్దా అది గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్ట కొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. క్లోజ్ ఫ్రెండ్. అతను కూడా ఇంకొకసారి చెప్పరా? వీరికా సేమ్ మ్యాటర్. Same matter. హీఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారన్న. ఓకే, ఆ అమ్మాయిని నేను చాలా లవ్ చేసినానమ్మా. ఆ అమ్మాయిని తీసుకొని రాత్రి మాట్లాడుతూ ఇద్దరం బీర్లు తాగినాం. ఆ అమ్మాయికి బీర్ అలవాటు ఉంది. మీరు అలవాటు చేసిరా? అంటే అంతకు ముందు నుంచే మేము బార్ షాప్ లో కలుసుకున్నప్పుడు నుంచి తాగుతుంది ఆమె. అప్పటి నుంచి నేను ఆడ లవ్ చేసుకున్నాను. ఏం లేదు, రాత్రి తాగిన మత్తులో ఆమెని బీర్ చీజ్ తీసుకొని నెత్తిని కొట్టినాను. మళ్ళీ ఏడుందనవా ఆమె? టిక్కీలో ఉంది. ఏందన్నా? చచ్చిపోయింది. ఓయబ్బా, ఓ నన్ను అమ్మాయి చివరి కోరిక వచ్చేసి ఆమె చేతికి మెహందీ అయ్యా. నువ్వు ఆపకూడదు, నిన్ను నా మాట వినకూడదు. ఇంకా ఏంట్రా ఇది? నన్ను నా మాట నీయద్దు. ఇంకా నీతో గడబడి ఉండాలా. అదే ఇంకా తర్వాత చెప్పేస్తాను. అమ్మాయి మాట్లాడుతూ అమ్మాయి చివరికి వచ్చేసి ఎవరు లేరు. నువ్వు ఆపుతావా? పడగొడతా నీ కాదు చెప్తున్నాను. నీ చేతిలో ఎగురుతాయి. కాదు, ఆగొద్దు. ఆగొద్దు, నేను ఆపేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ గా వచ్చేసింది. ఓకే, బానే వచ్చింది. నా మీద రియాక్ట్ అయిపోయినా. నేను ఇందాక ఏమైంది, నాకు నవ్వు వచ్చింది. ఎందుకు ఇట్లా ఏడ్చినా ఆ నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నేను ఏడుపు మొత్తం పెట్టేసి తిప్పిన. బాగా వచ్చింది. ఓకే, సేమ్ అదే కంటిన్యూ. మీరు ఎంతసేపు ఉంటది ఇది? అది అవదమ్మా. అయ్యి ఆల్మోస్ట్ మనం ఇంత దాకా మాట్లాడుకున్నామా, అది ఫస్ట్ పార్ట్ కిందకి వచ్చేస్తుంది. ఈ పార్ట్ కట్ అయిపోయి మనము మందు తాగి కాడ నుంచి ఇంకా మొదలెడదామా అన్నట్టు ఉంటది కదా, అట్లా. ఓకే, అట కొడతారా? చేయనంటే ఇంకా నన్ను వదిలేస్తా అంటుంది. ఏం చేయాలా? ఇన్ని సంవత్సరాలు దానికి నిమ్మకాయల కాడ నుంచి కొత్తిమీర, కరివేపాకు, డ్రెస్సులు, బీర్లు, బిర్యానీలు, ఇప్పుడు అన్ని చేసి షాపింగ్లు. అట్ట కొడతావా? ఇంకా
నేను పెట్టిన దానిలో డబ్బులలో తిని నన్ను నాకిచ్చి పోతా అంటే నేను వాళ్ళ అమ్మలకు చెప్పు. అది ఏమంటారు అది అదేదో అంటారు చూడు, చేతులు కట్టుకొని ఎస్ బాస్ ఎస్ బాస్ అట్టగాదనా? కబాలిడా కబాలిడా. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. చచ్చిపోయింది. నువ్వు ఏంది చచ్చిపోయినా ఆమెను పెట్టి నన్ను ఎక్కించినావు దీంట్లో. ఆమె చివరి కోరిక మేం చేసుకోవాలని చెప్పేసి ఇంకా రావాలి ఇంకా రావాలి. చచ్చిపోయిందంటే ఇంకా బాడీ డిక్కీలో ఉంటది ఎట్లా. నేను దిగిపోతానా ఇప్పుడు ఆమె జుట్టు నువ్వు పట్టుకో, కాలు నేను పట్టుకుంటా. వద్దానా? కేసులు అయితేనా? అయితే వద్దు స్వామి. ఇంకా పైకి రాని, ఇంకా హడలు ఎత్తిపోయేలాగా రాని, ఇంకా పైకి రాని, ఇంకా హడలు ఎత్తిపోయేలాగా రాని. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్ట కొట్టుకుంటూ బాధపడాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. ఓకే. ఆ అమ్మాయిని బీడ్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. ఇంకా బయటికి భయంకరంగా రాని. ఓకే, లాస్ట్ క్లైమాక్స్ తిప్పేద్దాం. ఇంకా తిప్పుతున్నాను. ఈ పోయే దారిలో అయిపోవాలి చూడమ్మా. అమ్మాయిని బీడ్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. నువ్వు చచ్చిపోయిన దానికి కోడ్లు పెట్టమంటావు నాకు. ఫోన్ వస్తుంది. అది కూడా వస్తా. అది కూడా వస్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. బీడ్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. ఇంకా రాని ఏడ్చు ఇంకా మొత్తం. ఇంకా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఆమె బీడ్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. ఇంకా రావాలమ్మా. ఓకే, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అమ్మాయిని బీడ్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. డిక్కీలో ఉంది, డిక్కీలో ఉంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏమైంది? ఓకే ఓకే, ఫస్ట్ కా నుంచి 2000 years later. నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. దించు సామి నన్ను. ఏమైతుందమ్మా ఇప్పుడు? దించుతామని పల్లెంగాలని కార్ని చెప్పు. దించుతామని పల్లెంగాలని కార్ని చెప్పు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా రావాలమ్మా, ఇంకా రావాలమ్మా. A few moments later. లేట్ అయిపోదు. గొంతులు ఎండుకపోతుంది కదా, తీసుకుందామా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు తీసినంత ఓకే కదా, కట్ అయ్యి ఎడిటింగ్ లో పోతూ ఉంటది అన్నమాట. ఇది తర్వాత మనం వ్లాగ్ లా కూడా చేద్దాం. నువ్వు మాట్లాడుతుండు. ఓకే, ఏదో ఒకటి. మేము షూటింగ్ వచ్చినాము, షూటింగ్ నడుస్తుంది అని చెప్పేసి. ఓకే, మాట్లాడదాం. నా పేరు వచ్చేసి ఆమని. నేను ఆరిఫ్ బ్రదర్ని అప్రోచ్ అయ్యాను. ఆరిఫ్ బ్రదర్తో ఇప్పుడు ఒక ఫ్రాంక్ వీడియో చేస్తున్నాను. సో ఐఎమ్ ఎక్సైటింగ్. మీరు కూడా తన్ని సపోర్ట్ చేయండి, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ది షో. బీర్ సీసే తీసుకొని నెత్తిని కొట్టినాను. అట్ట కొడతావా నువ్వు కాడామని? ఇప్పుడు నన్ను వదిలేసిపోతా అంటే ఏం చేతులు కట్టుకొని కూర్చోవాలనా, చేతులకు గాజులు వేసుకొని కూర్చోవాలనా? మళ్ళీ ఎట్ట ఉంది పరిస్థితి? చచ్చిపోయింది. మరి ఏం చేసేవాళ్ళు? డిక్కీలో ఉంది. ఏందన్నా నువ్వు ఆమెను తెచ్చి నన్ను ఎందుకు ఎక్కిసి? ఆమె చివరి కోరిక చేతికి మేం చేసుకోవాలని. పెట్టన్నాయినా నేను
ఎందుకు నేను నాన్న నేను నన్ను దించినా నేను బతుకుంటే బాగా యాదని బతుకుతా కానీ పెట్టనైనా శివాలకు నేను ఇప్పుడు ఆమె చివరి కోరిక కదమ్మా. తండ్రి వద్దు స్వామి ఏమైతుంది? వద్దు నాయనా నువ్వు అర్థం చేసుకున్నా నాకు ముందర బతుకునేనా నేను శవానికి తీసుకొచ్చి కోళ్ళు పెట్టంటావు. ఇంకా ఫైనల్ ఎడిటింగ్ చేసేద్దాము, ఫుల్ చేసేసాము. ఓకే సరేనా? ఆ అమ్మాయి చివరి కోరిక మేంది చేసుకోవాలి. వద్దు నాయన బాబు చచ్చిపోయిన దానికి నేను ఎట్టు పెడతా స్వామి నువ్వు. ఇప్పుడు ఆమె చివరి కోరిక కదా. ఆమె కోరిక నా జీవితం చేస్తావా నువ్వు, వేస్ట్ చేస్తావా నువ్వు? ఇప్పుడు ఏమైతుంది వేస్ట్ అంటే తండ్రి పోలీసులకు తెలిస్తే నన్ను జైలు వేస్తారు నాయన. వద్దు నాయన నువ్వు. సార్ నేను ఉత్తమ మేం నువ్వు ఫస్ట్ నన్ను దించుతావా లేదు? ఫస్ట్ మేం చేస్తాను దించుతావా? నేను ఏం బాబు చూస్తా చూడని వాళ్ళు ఏం చేస్తున్నావు ఏమన్నా గాని అక్కడ దాకా మంచిగా వచ్చిందని రియాక్షన్. ఇట్లే వచ్చి ఇట్లా చూస్తున్నా ఏం సర్లే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఎవరైనా వస్తే నేను చెప్పేస్తా, అప్పుడు కట్ చేద్దాం. కానీ అమ్మాయిని మీరు శిక్ష తీసుకుని ఎత్తం కొట్టేసినాను. మరి ఎట్టుందన్న మా పరిస్థితి? తల బయలింది. ఓ అబ్బా మరి ఆడ ఉంది మామే? డిక్కీలో ఉంది. మళ్ళీ ఏంది హాస్పిటల్ తోలుకోకుండా చచ్చిపోయింది. ఆమె చివరి కోరిక ఆమె చేతికి మేం చేయాలని చచ్చిపోయిన దాని కాడికి నన్ను ఎక్కించుకొచ్చి పెట్టు కదా. ఇప్పుడు ఆమె కోరిక తీర్చాలి. కోరిక ఏందన్నా? చచ్చిపోయిన దాని కాడికి నన్ను తీసుకొచ్చి ఏమైతుంది? పోతానైనా నాకు పిల్లలు మొగుడు ఉన్నారైనా నన్ను దించానా? నేను దిగిపోతున్నా. ఇప్పుడు నేను లేను, నువ్వు తీసావా లేదా? మేం దేశం వెళ్ళిపోతే అయిపోతుంది కదా. వద్దు తండ్రి, కేసులు అయితే నీకు తెలియదు. సార్ నేను చేతికి మేంది ఒకటి వేసినాను సార్. అను ఫింగర్ ప్రింట్లు పెడతారు నాయన. నువ్వేం చంపినావా? బయట పట్టుకుంటే నాయ పడతాయన్ని. నువ్వు చెప్పు తండ్రి, నువ్వు దించుతావా? నేను ఏంది నీది నాకు అర్థం కావట్లేదు. కాదు మేం చేసినాను సార్. అను ఇది ఎన్ని చెప్పినా మళ్ళా అదే పోసారు తండ్రి. నువ్వు నన్ను ఇప్పుడు దించుతావా లేదా? కోరిక తీర్చాలి కదా. ఎవరైనా ఉండే రారనా? కాదు ఏమైతుంది? దించుతావా లేదా? లేదు 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 నువ్వు అట్టాల్సినావు అనుకో, ఇంజక్షన్ వేస్తా. కమలాసన్ నువ్వు నన్ను దించానా? సరే ఇప్పుడు నేను ఏమి నువ్వు నన్ను దించునా? నన్ను దించునా? ఇప్పుడు నీ రియాక్షన్ ఎట్లుంది? రియాక్షన్ మీరే చెప్పాలా? చెప్పు. నాకు తెలియదు, మీరే చెప్పు ఎట్లుంది? గొంతు పోయిందా? ఇలాంటి ఎమోషన్స్ మీరే చెప్పు. నీకేమనిపిస్తుంది? నేను ఎందుకు ఇన్నిసార్లు చేపిస్తున్నాను? అంటే నాలో ఉన్న యాక్టింగ్ బాగా రావాలని లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? అంటే క్లారిటీ రియాలిటీ ఇంకా బయటికి రావాలని. నవ్వుతున్నారు ఎందుకు? అంటే సీన్ లాగా పండాలని అన్నిసార్లు చేపిస్తారు. పండాల. ఇప్పుడు కాయ ఉందా పండిందా? అంటే నువ్వు చెప్పు. మీకే తెలవాల. నువ్వు చెప్పు. నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? నేను బాగానే చేసినా. బాగానే చేసినావా చేపించినానా? చేపించారు, చెప్పారు, చేశాను. ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుంది. మళ్ళీ ఫస్ట్ కాన్ చేద్దామా? మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ ఫస్ట్ కాన్ చేద్దామా? రాలేదా? ఒకవేళ మళ్ళీ ఫస్ట్ కాన్ చేద్దామా? ఇష్టం చేద్దామంటే చేద్దాం. సార్ ఆ గొంతు కూడా ఉండదు యాక్చువల్గా. అంటే ఏం జరిగింది ఇప్పుడు? నువ్వు ఎందుకు మాట్లాడిస్తాను కెమెరాలతో? ఒక స్క్రిప్ట్ అనుకుంటే
నీతో ఎందుకు ఫోన్లో ఇదంతా ఈ కెమెరాలో ఇవన్నీ ఎందుకు చేపిస్తాను? నాకు అర్థం కాలేదు సార్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇది నాకు తప్ప ఎవరికి తెలియదు. అవునా? నీ మీదనే ప్రాంక్. సరే ఎట్లా విధంగా ఏదో కొంచెం చేసి ఎడిటింగ్ చేసి ఏ కాదు, ఇన్నిసార్లు నీతో చెప్పించడమే ప్రాంకు. ఓకే 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 ఓకే, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇది స్క్రిప్టెడ్ ప్రాంకు. ఓకే ఓకే, ఓకే కావాలని నీతో ఇన్నిసార్లు అరిపించి నీ మీదనే ఇప్పుడు జనాలు చూసేటోళ్ళు రివర్స్ ప్రాంక్ నీ మీదనే అయ్యింది. ఓకే ఓకే, ఇది ప్రేంకు. ఇది నీకు అర్థమైందంటే ఓకే, అర్థం కాలేదంటే ఇంకోసారి చెప్తా. చెప్పు ఏమైంది? ఇన్నిసార్లు నా మీద మీరు ప్రాంక్ చేశారు. కావాల్సి కానీ ఇన్నిసార్లు చెప్పించి నీ గొంతు పోయేలాగా చేసినాను అనమాట. ఇదే ప్రాంక్. ఇదే ప్రాంక్. ఓకే ఇదే ప్రాంక్. ఇదే ప్రాంక్. ఓకే ఓకే, కెమెరాలో ఇదే పడిపోతుంది. ఓకే ఓకే గైస్, నేను అయితే మీకు ముందే వచ్చేటప్పుడు చెప్పినాను కదా, ఆ అమ్మాయి మీదనే ప్రాంక్ చేస్తాను కావాల్సి కానీ ఇరిటేషన్ తెప్పించేలాగా. ఏమంటే నేను కోప్పడలేదు ఆ అమ్మాయి మీద. ఇదే ప్రాంక్ గైస్, ఎట్లుందో మీరే చూసి చెప్పాలా. నీ పేరేందమ్మా? ఆమెని ఇన్స్టాగ్రామ్ ఆదర్శ్ లల్లి అని ఉంటుంది ఐడి. ఆదర్శ్ లల్లి. ఓకే, నేను కనిపిస్తే దాని మీద పెడతాను. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తుంది. ముందు ఫ్యూచర్స్లో మన దాంట్లో కూడా వెనకలా యాక్ట్ చేయడానికైతే వస్తానని చెప్పేసి అనిందనమాట. ఈ డైరెక్ట్ ఎందుకు ఈమె మీదనే ప్రాంక్ చేద్దామని చెప్పేసి అయితే తీసినాను. ఓకే ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. నీ అమ్మాయి చెప్పలేదు. ఓకే ఓకే గైస్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్.